నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిగా సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం పాలకొల్లులో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఉండి గ్రామంలో వెల్లడించిన ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి తణుకు నియోజకవర్గంలో 140 చౌక డిపోలను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి కుట్టు మిషన్ల శిక్షణకు కూడా శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 4న నిర్వహించనున్న ధర్నాలు తణుకులో ప్రకటించిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్న ప్రపంచ సుందరి పోటీలు తణుకులో పేర్కొన్న మహిళా నాయకురాలు వావిలాల ప్రజల అభీష్టం మేరకే కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిన చౌక డిపో వ్యవస్థ తాడేపల్లిగూడెం మండలంలో చెప్పిన ఎమ్మెల్యే బొలిశెట్టి నల్లజర్ల మండలంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాలు రైతులకు అవగాహన కలిగించిన వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పథకాల లబ్ధిదారులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా పాటుపడుతున్న ఏపీ ప్రభుత్వం ఉండ్రాజవరం మండలం సచివాడలో వివరించిన రాష్ట్ర మంత్రి కందుల పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే పునఃప్రారంభించిన చౌక డిపోల సేవలు కొవ్వూరు నియోజకవర్గంలో విశ్లేషించిన ఎమ్మెల్యే ముప్పిడి ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పంపిణీ వ్యవస్థకు మంచి పేరు తేవాలి అమలాపురంలో చౌక డిపో డీలర్లకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రజల మేలును కోరే ప్రభుత్వంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం కొత్తపేటలో పేర్కొన్న ఎమ్మెల్యే బండారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి ఏలూరులో ఉద్బోధించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయం అందిస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు పాలకొల్లులో ఆదివారం రేషన్ పంపిణీ కేంద్రాన్ని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట్లాది రూపాయల నిధులు ఇస్తున్నారని వెల్లడించారు బగ్గేశ్వరం గ్రామానికి సంబంధించి రామానాయుడు గారు చాలా విషయాలు చెప్పారు. ఆయన కూడా చాలా ఇష్టమైనటువంటి గ్రామం అని చెప్పారు రామానాయుడు గారు. రామానాయుడు గారు నేను మంచి మిత్రులు. డిఎన్ఆర్ కళాశాలలో భీమవరంలో విద్యార్థి సంఘాల్లో పనిచేశాం, అనేక ఉద్యమాలు చేశాం. లాఠీలు దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి, అరెస్ట్ అయినటువంటి సందర్భం ఉంది. విద్యార్థుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం ఇవాళ ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజల కోసం నిరంతరం పనిచేయడమే మా ధ్యేయం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి మమేకమై రాత్రి పగళ్ళు పనిచేసేటువంటి శాసనసభ్యుడు ఎవరన్నా ఉన్నారంటే మొదటి వరుసలో రామానాయుడు గారు ఉంటారనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇది పొగడ్త కాదు, వాస్తవాన్ని చెప్తున్నాను. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు చాలా సందర్భాల్లో నాతో. కాబట్టి ఇటువంటి నాయకుల్ని మనం అంతా కూడా ప్రోత్సహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఈవేళ పురోగమిస్తోంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మీ అందరి సహకారం కూడా ఈ సందర్భంగా కావాలని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగల రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఉండి ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో ఆదివారం నిర్వహించిన వికాస కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శాస్త్రవేత్తలకు క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసే అవకాశం కలిగిందని అన్నారు. గ్రామాల్లోని రైతుల అభిప్రాయాలను తెలుసుకుని మెరుగైన ఉత్పత్తుల కోసం పరిశోధనలు చేయాలని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక అని అన్నారు. 100 రూపాయలు ప్రీమియం ఇచ్చి
ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాం. అలాగే ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ 11 డ్రోన్లు పాలకోడేరు ఈ మండలాల్లో 8 లక్షలు నమో దీదీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 3 లక్షలు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించాం. 11 లక్షలు వాళ్ళకి, మహిళలకి. ఇది సరే, మహిళలకి ఇస్తాం, మీరు తీసుకున్నా మీ భర్తలు తిప్పుతారు అంతే కదా. సరే, కొనుక్కొని తప్ప, బట్ మహిళలే పైలట్లు ట్రైనింగ్ ఇచ్చారు, మహిళలు ఆపరేట్ చేస్తారు. మహిళా శక్తిని పెంపొందించాలి. నరేంద్ర మోడీ గారు మిలిటరీలో కూడా మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే మొన్న పాకిస్తాన్లో దాడి జరిగినప్పుడు కూడా మరి 2 మహిళలు చేస్తే అన్నీ ఖురేషీ గారితో ఇంకో సింగ్తో చెప్పించడం జరిగింది. ఆ పాశ్చాత్య పక్షుల మోడల్ వదిలేసి రోల్ మోడల్ లాగా మనం కనీసం ఒక్కొక్క మండలంలో ఒక 2000 ఎకరం 3000 ఎకరం ఈ రకంగా చేస్తే ఆ రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ తర్వాత వేరేది ఏమన్నా కూడా ఎవరు వేయరు, మన వాళ్ళు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త ఎన్ మల్లికార్జునరావు, ఆకివీడు ఏడీఏ కొప్పత్తి శ్రీనివాసరావు, ఎంపీటీసీ కునుకు రామాదేవి, మండల సమైక్య అధ్యక్షురాలు కర్రి విజయలక్ష్మి, ఏఓ కె సంధ్యలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి రేషన్ దుకాణాన్ని ప్రారంభించి ఆదివారం ఈ వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుకాణాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, వార్డు టీడీపీ అధ్యక్షులు వీరమల్లు వెంకటరమణ, యూనిట్ ఇన్ఛార్జ్ బొక్కా శ్రీనివాస్, బూత్ ఇన్ఛార్జ్ బొల్ల రాంబాబు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. వీళ్ళందరి మోకాల్లో మన ఆనందం చూడటం జరుగుతుంది. దానికి కారణం ఈ రోజున ఏదైతే రేషన్ బియ్యం ఇచ్చి రేషన్ సరుకులు ఇచ్చే షాపులు ఉన్నాయో గతంలో ఉండే విధంగానే ఇప్పుడు మరి డీలర్స్ ద్వారా ఈ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి వేళ 1వ తారీఖు ఫస్ట్ని వాళ్ళందరికీ కూడా అక్కడ 31 వాటిలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బియ్యం పంచదార పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు, మహిళలు చెప్పడం జరిగింది, గతం లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎప్పుడైతే గతంలో ఉండే విధంగానే రేషన్ షాపుల ద్వారా ఇది లబ్ధిదారులందరికీ అందాలి అనేది మళ్ళీ ఇక్కడ ఒకటి మనం అందరం గమనించాలి. పొద్దుటి మాటలు 4 గంటలు, మధ్యాహ్నం 4 గంటలు కంపల్సరిగా ఎవరైతే డీలర్ ఉన్నారో అక్కడ నుండి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. అది కాకండి గతంలో 1-2 రోజులు ఇచ్చి అలా లేకపోతే క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా గోవలు పెట్టేవారు, మాకు తెలిసి ఇదంతా. ఇప్పుడు అలా కాదు, 15 రోజులు, వేళ 1వ తారీఖు 15 రోజులు కూడా ఎనీ టైం పొద్దుట 4 గంటలు, సాయంత్రం 4 గంటలు ఇప్పుడే ఆయన ఎవరైతే డీలర్ ఉన్నారో ఆయన చెప్తున్నారు, తప్పనిసరిగా ఇక్కడే ఉండి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అందే విధంగా మేము చేస్తామని చెప్తున్నారు. మరి ఇంకొకటి ఉంది కూడా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే పెద్దవాళ్ళు వృద్ధులు ఉన్నారో వాళ్ళ ఇంటింటికి వెళ్లి రేషన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించిన రేషన్ డిపో వ్యవస్థను తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు 140 డిపోలలో తణుకు, వేల్పూరు గ్రామాలకు చెందిన ఒక్కొక్క డిపోను లాంఛనంగా ఆరంభించి మాట్లాడారు. తొలుత ఇంటి నుంచి డిపో వద్దకు రాలేని వృద్ధుల వద్దకే ఎమ్మెల్యే వెళ్లి రేషన్ సరుకులను అందజేశారు.
దీనిలో మరలా మార్పులు తీసుకోవాలి. పూర్వం ఏదైతే పద్ధతి ఉందో రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తే ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఇబ్బంది రాదు ఆదాయానికి సంబంధించి. అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి రీసైక్లింగ్ దానికి కూడా అరికట్టొచ్చనే ఆలోచనతో ఈరోజు మరలా ప్రజా పంపిణీ వ్యవస్థని రేషన్ షాపుల ద్వారా అందించడానికి ఈరోజు పునఃప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో దాదాపు 140 రేషన్ షాపులను ఈరోజు పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఈ రేషన్ షాపుల ద్వారా 15 రోజులు నిరాటంకంగా బియ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి తణుకు టౌన్లో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో 7 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఇవి 15 రోజుల పాటు ఈ రేషన్ షాపుల ద్వారా అందించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి, మనకి వీలైనటువంటి సమయంలో 15 రోజుల్లో ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కూడా కృషి చేస్తుంది. ఇటు అభివృద్ధి అటు సంక్షేమానికి పెద్దపీట వేసి ఒక సుపరిపాలన అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా పేదలకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలాలన్నీ కూడా ప్రతి చివరి వ్యక్తి వరకు అందించాలనేది ఆలోచన. దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, తహసీల్దార్ దండు అశోక్ వర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, వేల్పూరు గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బస్వ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు డాక్టర్ కలిగర వెంకటకృష్ణ, మాజీ కౌన్సిలర్ కుప్పాల ఇంద్రాదేవి, పార్టీ నాయకులు తాత్పూడి మారుతిరావు, షేక్ సురా సాహెబ్, కాకిరెడ్డి హరినాథ్, వేల్పూరు గ్రామ పార్టీ అధ్యక్షులు రెడ్డి కేశవ, నాయకులు రెడ్డి నరేంద్ర ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు చిక్కాల వేణులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మహిళల ఆర్థికాభివృద్ధిని సాధించే లక్ష్యంతో వేల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఆర్ఎంఎల్ఏ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 46 యూనిట్లను ఆరంభించి మొదటి దశలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించి తణుకు పట్టణంతో పాటు వేల్పూరు, ఎరగవరం, అత్తిలి గ్రామాల్లో మొదటి దశగా 650 మందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు దీనిని సద్వినియోగం చేసుకుని స్వయం అభివృద్ధిని సాధించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 4వ తేదీన నిర్వహించే ప్రజా ఆందోళన కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు తణుకులో తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది అయినప్పటికీ 1-2 మినహా మిగిలిన పథకాలు, హామీలు ఆచరణకు నోచుకోకపోవడం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. దీనికోసమే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాలకు దిగాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా పార్టీ రూపొందించిన ప్రభుత్వ వ్యతిరేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు ఎండుగుపల్లి బలరామకృష్ణ, పొట్ల సురేష్, ఉండవల్లి జానకి, పైబోని సత్యనారాయణ, జల్లూరు జగదీష్లు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటింటికి వైద్య సేవలను ఆదివారం అందజేశారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ సంచార చట్టం ద్వారా తణుకు, వేల్పూరు, కేసావరం గ్రామాల్లోని 10 మంది వృద్ధుల ఇళ్లకు వెళ్లి పరీక్షించారు. ఈ మేరకు సూచనలు, సలహాలు అందించి ధైర్యం చెప్పారు. సంఘ సభ్యులు కె రామ్మోహన్ రావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కోశాధికారి అజ్జి భాస్కర్ రావులు సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందు తెలియజేయాలని అధ్యక్షులు కోరారు.
ప్రపంచవ్యాప్తంగా రక్తహీనత, వివక్షత లాంటి సమస్యలతో సతమతమవుతున్న మహిళల సమస్యలను పట్టించుకోకుండా కొన్ని సంస్థలు మిస్ వరల్డ్ పేరుతో మహిళల అందాలకు పోటీలు పెట్టడం బాధ్యతారాహిత్యంగా ఉందని తణుకుకు చెందిన మహిళా నాయకురాలు, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి పేర్కొన్నారు. ఈ మేరకు తన కార్యాలయంలో తన తోటి మహిళలతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆమె మాట్లాడారు. ఈ అంశంపై అన్ని మహిళా సంఘాలు ఏకమై పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. 7వ తారీఖు నుంచి నిన్న 31వ తారీఖు వరకు ప్రపంచ సుందర పోటీలు అనేక దేశాలు, దాదాపు 120 నుంచి 140 దేశాలు మరి మహిళలు పాల్గొని ఆ పోటీల్లో వారి వారి అందాలని ప్రదర్శించడం జరిగింది. కోటాను కోట్లు ప్రపంచ సుందరగా, మొదటి సుందరగా ఆవిడ విజేతగా నిలవడం, ఆవిడకు కోటాను కోట్లు ఇవ్వడం ప్రభుత్వాలు మనం నిన్న విన్నాము, చూడడము జరిగింది. ఈరోజు ప్రపంచ సుందర పోటీలో పాల్గొన్న ఆ మహిళలకి ఇచ్చిన అనేక కోట్ల రూపాయలని ఆర్థికంగా కానివ్వండి, విద్యాపరంగా అక్షరాస్యత కూడా నోచుకొని మహిళలు మూల ప్రాంతాల్లో ఉన్నారు. ఆకలికి అలమడిస్తున్న మహిళలు మూల ప్రాంతంలో ఉన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న మహిళలు, క్యాన్సర్ అటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న మహిళలు ఉన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు ఉన్నారు. ఇటువంటి వారికి అటువంటి డబ్బును గనక వారికి వెచ్చించుంటే ఎన్ని కుటుంబాలు ప్రయోజనంగా ఉండును. ప్రభుత్వాలు అటువంటి చర్యలు చేపడితే ఎంతోమంది ఆనందపడుతురని మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మన దేశంలో ఎంతో వీర నారీమణులు కట్టుబాట్లతోటి బిడ్డను వెనకాల భుజానికి కట్టుకుని యుద్ధంలో పాల్గొన్న వీర నారీమణి రాణి రుద్రమ్మ లాంటి వీరవనితలు పుట్టిన గడ్డ ఈ గడ్డ. ఇటువంటి పవిత్రమూర్తులు, వీర నారీమణులు పుట్టిన ఈ గడ్డ పైన అటువంటి అర్ధనగ్నమైన పోటీలు నిర్వహించి అవి ప్రపంచ సుందర పోటీలుగా భావించి ఇక్కడ నిర్వహించడం, ప్రభుత్వాలు అది ఆనందించడం, ఇది ఎంతవరకు సమంజసం కాదని నేనైతే గనక దీన్ని పూర్తిగా విరుద్ధమని నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మాసాబత్తల నాగరాణి, ఎస్ విజయలక్ష్మి, బి మరియాకుమారి, కాజులూరు సుబ్బలక్ష్మిలు పాల్గొన్నారు. తణుకు శ్రీ పద్మజ నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్కులో ఆదివారం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ కార్యక్రమంలో 160 మంది చిన్నారులు నృత్య ప్రదర్శనలు నిర్వహించి అలరించారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చే గురువు పి పద్మజ మాట్లాడుతూ కూచిపూడి నృత్యం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఆంధ్ర కూచిపూడి డాన్స్ ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి లక్ష్యంతో శ్రీ పద్మజ నృత్య కళాక్షేత్రం అని తణుకులో ఉంది. దాన్ని మేము ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా కూచిపూడి నృత్యం అందరికీ నేర్పించాలనేటువంటి సహృదయంతో ఒక 200 మందికి గాను ఈ సంవత్సరం సమ్మర్ క్యాంపు స్టార్ట్ చేసి వీళ్ళందరికీ నేర్పించి 1 మంత్లో వీళ్ళందరూ నేర్చుకున్నటువంటి సాంగ్స్ అన్నీ కూడాను స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేసి వాళ్ళకి నేర్చుకున్నందుకు సర్టిఫికెట్స్ మరియు మెమెంటోస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా ఎంత ఎంకరేజ్మెంట్ ఉండాలనేటువంటి మన ట్రెడిషనల్ తెలియాలి అనేటువంటి తత్వంతో. థ్యాంక్ యూ. షణ్ముఖ ఆంజనేయరాజు కళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ ప్రతినిధులతో పాటు పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే చౌక డిపోల వద్దనే రేషన్ సరుకులు ఇచ్చే విధానాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టిందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మసీద్ సెంటర్, అంబేద్కర్ భవనం వెనుక గల 16వ నంబర్ చౌక డిపో, రూరల్ మండలంలోని కొత్తూరు, పెంటపాడు గ్రామాల్లో చౌక డిపోల వద్దనే రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ అంటూ వాహనాలను ప్రవేశపెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా సరుకుల కోసం ప్రజలను రోడ్డుపైకి తీసుకువచ్చిందని అన్నారు. ఆ విధానం బాగోలేదని ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు తిరిగి పాత విధానాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. ఆడపడుచులందరినీ కూడా రోడ్ల మీద నిలబెట్టి 1-2 సార్లు రావడం, లేకపోతే ఆ రేషన్ క్యాన్సిల్ చేసే విధానాన్ని మనం చూసాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 1 నెలలో 15 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
మధ్యాహ్నం 2-3 దగ్గర నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ ఇచ్చే ఏర్పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే పని చేసుకొచ్చిన తర్వాత తాయితీకి వెళ్ళి ఏ షాపులను తీసుకొచ్చి విచ్ ఈస్ ది నియరెస్ట్, మీకు ఏ దగ్గర షాప్ ఉంటే ఆ షాపులోకి వెళ్ళి కూడా తీసుకునే ఏర్పాటుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఇంటింటికి రేషన్ అని గత ప్రభుత్వం ఏం చేసింది, మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు ఏదైతే ప్రజలకి భారం పడతా ఉందో ఆ భారాన్ని తగ్గించాలి. ఈ వాహనాల మెయింటెనెన్స్ 1600 కోట్ల రూపాయలు అయింది. మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి పేద ప్రజలకి ఎక్కువ అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే షాప్ అనేది ఉంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు, వెళ్ళి రాత్రి 8 గంటలకు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. 15 రోజుల పాటు మనకు అందుబాటులో ఉంటాయి షాపులన్నీ కూడా. మరి ఆ ఉద్దేశంతో మరి ఈ షాపులన్నీ కూడా పునఃప్రారంభం చేయడం, రాష్ట్రంలో 29,760 షాపుల్ని ఇవాళ. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల్ల బాబ్జీ, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భాను, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పోతవరం, కవులూరు, అచ్చనపాలెం గ్రామాలలో ఆదివారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు జరిగాయి. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆయిల్ ఫామ్, కోకో, కొబ్బరి తదితర పంటలపై శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. సాగునీటి యాజమాన్యం, ఎరువులు, పురుగుమందుల వాడకం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. యూనివర్సిటీ కేవీకే హెడ్ డాక్టర్ పి విజయలక్ష్మి, శాస్త్రవేత్త డాక్టర్ ఏ దేవి ప్రసాద్ రెడ్డి, ఇంకా వివిధ పరిశోధనా కేంద్రాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయం ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. గత 4 రోజులుగా ఆలయ విగ్రహ ప్రతిష్టలతో పాటు యజ్ఞ యాగాదులు, హోమాలు, విశేష పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల్ల బాబ్జీ తదితర ప్రముఖులు శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. రాముడి గుడి ప్రారంభోత్సవంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నారు. భక్తులకు అఖండ అన్నసమారాధన నిర్వహించారు. గ్రామ టీడీపీ నాయకులు మందాల పాలశ్రీను మాట్లాడుతూ రామాలయం నిర్మాణానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన వాల్ పోస్టర్లను ఆచంట నియోజకవర్గ పరిధిలోని తూర్పుపాలెం వైసీపీ కార్యాలయంలో స్థానిక నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోడూరు జడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దంపబోయిన బాబురావు, ఆచంట మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారాం, సర్పంచులు బోడపాటి బుల్లయ్య, కోట వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.